అలా వెరిఫికేషన్ లో ఏముంది, వెరిఫికేషన్ చేసే ఇస్తాం ఇల్లు అని అంటున్నారు. మళ్ళీ ఓన్ హౌసెస్ వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి, మళ్ళీ రెంట్ కు ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తలేవు, పేర్లు ఎందుకు వస్తలేవు, మళ్ళీ వెరిఫికేషన్స్ ఎందుకు అయితలేవు. మళ్ళీ నేను ఇంటికి వస్తారు కదా వాళ్ళకి అడిగిన, అయితే వస్తాయమ్మా మీరు చూడండి, మీ ఫోన్ కి కాల్ వస్తాయి, మెసేజ్ వస్తుంది. ఇప్పటి వరకు ఏం రాలే. మళ్ళీ మాకు కేసీఆర్ టైం అప్లై చేసినాం కానీ అప్పుడైతే జస్ట్ ఇట్లా ఆయన సీఎం ఇట్లా అయిపోగానే రేవంత్ రెడ్డిది వచ్చేసింది కదా, అట్లా వచ్చే వల్ల ఆయనది స్టాప్ అయిపోయినాకనే ఈయన వచ్చిండు కదా రేవంత్ రెడ్డి. ఇది సెకండ్ టైం, ఇప్పుడు ఇది థర్డ్ టైం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అప్లై చేసి ఇచ్చేసి వచ్చినా నేను, తీసుకున్నారు, వస్తలేవు. ఇప్పుడు కూడా నాకు ఏమో డౌటే అనిపిస్తుంది. ఇది ఇప్పుడు నేను రావడం ఫస్ట్ టైం ఇక్కడ, కానీ ఇంటి దగ్గర అయితే అక్కడ వార్డ్ నెంబర్ 143లో వేసినాం, మేము అప్లై చేసినాం, కానీ ఏం రెస్పాన్స్ రాలే అక్కడి నుంచి. అదే తెలియదు, మళ్ళీ వస్తే మంచిదే కదా. ఏం చెప్తలేరు, లేదు ఇప్పుడు అప్లై చేసినారు కదా, అది ఒక జిరాక్స్ పెట్టి మీ ఆధార్ కార్డులు పెట్టండి అని అన్నారు, అంతే. అయితే అప్లై చేసి వచ్చినా నేను. ఉంది, ఆల్రెడీ ఉంది, అదే బిఫోర్దే ఉంది, అదే ఉండని అన్నారు. జిరాక్స్ ఒకటి పెట్టమని చెప్పినారు, అయితే కాల్ వస్తుంది, మెసేజ్ వస్తుంది అని చెప్పినారు. ఇప్పుడైతే అది ఏం చెప్పలేరు. డబుల్ బెడ్రూమ్ ఒకటి సమస్య, మళ్ళీ గ్యాస్ ది కూడా కాలే మాకు, పెన్షన్ ది కూడా రాలేదు ఇంకా. కరెంట్ జీరో బిల్ ఒకటి వస్తుంది. మళ్ళీ జీరో బిల్ వచ్చింది, మళ్ళీ ఈ ఇల్లు గురించి ఎందుకు మాకు కాల్ వస్తలేదు. మళ్ళీ అందులో లేదా అది యాడ్ అయ్యి రేషన్ ఉంది, రేషన్ కార్డు ఉంది, అన్ని ఉన్నాయి, మళ్ళీ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మాకు. మళ్ళీ ఎందుకు డబుల్ బెడ్రూమ్ మాకు ఎందుకు అంటే అప్లై చేసినాక కూడా మాకు లేని వాళ్ళకి చూసి మళ్ళీ ఇవ్వాలి, కానీ ఓన్ హౌసెస్ కి ఇస్తా ఉంటే కిరాయి వాళ్ళు ఎంత అని. ఇప్పుడు 5,000 6,000 రెంట్ ఏం తక్కువ ఉందా? అందరికి కట్టుకుంటా పోవాలి అంటే పిల్లలకి ఫీజులు అన్ని చూసుకుంటా పోవాలి మేము కూడా. మళ్ళీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కాలేదు మాకు ఇంకా. ఇప్పుడు మేము 15 years నుంచి ఉంటున్నాం. ఇప్పుడు చెప్పలేము ఓనర్స్ కి, మా ఇంట్లోనే ఓనర్స్ కి వచ్చింది. మళ్ళీ ఎంక్వైరీ అయింది, వాళ్ళకి వచ్చినారు, వాళ్ళకి హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినారు. అది తెలియదు నాకు, తెలియదు, కానీ పేర్లు వచ్చినాయి. కానీ నేనున్న బస్తీలో ఇంద్రనగర్ బస్తీలో ఉంటా, నేను కాలనీలో ఉంటా. అక్కడైతే ఎక్కువ శాతం అయితే ఏమంటారు ఓన్ హౌసెస్ వాళ్ళకి వచ్చినాయి, అత్త కోడలు వాళ్ళకి, అట్లా ఇద్దరికి వచ్చింది. మళ్ళీ మేమైతే కిరాయిలు కట్టుకుంటే బతుకుతున్నాం కదా. మళ్ళీ మేమేం ఇప్పుడు మాకు కూడా బాధ అనిపిస్తుంది కదా, ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, రెంటర్స్ కి వస్తలేవు అంటే బాధ అనిపిస్తుంది ఎవరికైనా. నేను అనుకుంటున్నా చెయ్యాలి. నేను ఇటు సైడ్ వెళ్ళిన, అటు సైడ్ పోయినా, ఇటు సైడ్ వాళ్ళు. చెప్పండి సార్, ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు నరేష్ సార్, మాది మహబూబ్నగర్ జిల్లా సార్, కోయిలకొండ మండలం ఊరు అంకిల్ల సార్. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అంటే పింఛన్కి వచ్చినా సార్, పింఛన్ రాలేదు. ఎప్పటి నుంచి? మూడు సంవత్సరాలు లేదు సార్, మూడు దాటి 4 ఏళ్ళు పడుతుంది, పింఛన్ రాలేదు, ఏం లేదు సార్. సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసినాం, టీఆర్ఎస్ ఉన్నప్పుడు రాలేదు సార్. ఈ నెల వస్తుంది, ఆ నెల వస్తుంది, అనకమిగా వస్తాం లేదు సార్. మా భార్య కొద్దిగా పని చేస్తుంది సార్. అంటే ఎందుకు ఇస్తలేరే, అంటే ఎందుకు ఏమంటారు? అప్పటి నుంచి 3 సంవత్సరాలు అంటారు. ఈ నెల వస్తుంది, 6 నెలలు వస్తా అనుకోం సార్. ఆన్లైన్ లెక్కలే బంద్ ఉంది, అది బంద్ అంటుంది సార్. కాలు వేది కదా సార్, కాలు వేది చూడంగానే హ్యాండిక్యాప్ కదా సార్, ఇంతవరకు లేదు సార్. ఉంది సార్, వచ్చింది, ఇప్పుడు నుంచి వచ్చింది సార్, ఉండదు హ్యాండిక్యాప్ సార్. వస్తుంది బాబా అని చెప్పి తీసుకుంటే కాయదాలు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసినాడు, సెక్రటరీ ఆఫీస్ కోమని చెప్తుంటారు. సెక్రటరీ ఆఫీస్ కోవాలంట, ఆడుకో అంటున్నారు. మొత్తం ఏం లేదు, ఆడుకోతే తెలుసుకో బాబా అని చెప్పి అదే అంటుంది సార్. అది వస్తే ఏమైనా సాయం, పిల్లలు ఉంటారు సార్, ఏమైనా దుకాణం పెట్టుకుని సార్, ఏమైనా సాయం చేయండి. ఇప్పుడు ఏం లేదు సార్, అప్పుడు రాయకూడదు సార్, వడ్డేలో రాయకూడదు సార్. ఇప్పుడు ఏం లేదు సార్, ఇంటికాడ ఉంటారు. మా భార్య ఒకటి పని చేసి 3 పిల్లలకు డింపో ఇసుకలో పని చేసి కాదు కూడా ఉంటాం, ఇసుకలో పని చేస్తుంది.
మేము ఈ స్కూల్లో పనిచేస్తాం సార్, ఇల్లుపాపి స్కూల్ నెలకు 11,000 ఇస్తారు. ఇల్లు గడవట్లేదు, పిల్లలు ఉన్నారు సార్, చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. 3 సంవత్సరాలు తిరుగుతురా పెన్షన్? తిరుగుతానే ఉన్నాం సార్, తిరుగుతానే ఉన్నాం. ఈ నెల వస్తుంది, ఆ నెల వస్తుంది, వచ్చే నెలలో వస్తుంది, ఆ పాతది పోయింది కదా కొత్తది వచ్చింది కదా అని చెప్తారు సార్. కానీ ఇంతవరకు ఎవరు న్యాయం చేయలేదు సార్ మాకైతే. రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి సార్. వాళ్ళు అన్నున్నా కావాలి అంటే ఏమంటారు అంటే ఎందుకు ఆగుతుంది సార్ అని అడిగితే ఏం చెప్తారు? వస్తాయి అని చెప్తారు సార్. వస్తాయమ్మా మీరు వెళ్ళిపోండి అంటున్నారు, కానీ ఇంకా మేము అట్లానే వెళ్ళిపోతున్నాం సార్. ఆన్లైన్ బంద్ ఉంది, అది బంద్ ఉంది, ఇది బంద్ ఉంది అని చెప్తారు, కానీ ఏది లేదు సార్. మాకు ఇంతవరకు అయితే ఏం ఒక రూపాయి కూడా తీసుకోలేదు గవర్నమెంట్ తరఫు నుంచి. వాళ్ళు ఇవ్వలేరు, వీళ్ళు ఇవ్వలేరు సార్, ఎవరు ఇవ్వలేరు. కానీ మా బతుకు ఇట్లా అయిపోయింది సార్. ఎవరైనా సాయం చేస్తారేమో అన్నట్టు వచ్చినాం సార్. ఇంత దవ్వు వచ్చినాం, అక్కడ నుంచి ఇంత దవ్వు వచ్చినాం. ఇచ్చినాం సార్, చెప్తాం తర్వాత చెప్తాం, వస్తుంది పోండి వచ్చే నెలలో అని అన్నారు సార్. ఇంకా అంతే సార్. సార్ సీఎం రిలీఫ్ ఫండ్ సార్, మా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఉండే అబ్బాయికి ఇచ్చిన బిల్లు, ఒరిజినల్ బిల్లు. ఈ నెలలో వస్తుంది, ఆ నెలలో వస్తుంది అని చెప్పి సార్. ఇంతవరకు వచ్చి లేదు. లాస్ట్ కు చేరేసేవాయి సార్. ఇప్పుడు ఈ నెలలో సార్ మా ఊరుకు అంకిలకు వచ్చిండు, 3 సార్లు కలిసినాం సార్ ని. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఉండే, మాకు నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి 3 సార్లు కలిసి ఈ నెలలో సార్ బాబా లాస్ట్ కు తీరాసిపోయింది సార్. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చినప్పుడు మళ్ళీ వచ్చిన సార్. కొత్త ఎమ్మెల్యే మా ఊళ్ళో పోతానంటే ప్రాక్టీస్ పోతానంటే వస్తుంది బాబు, ఏం మాకు సంబంధం అని చెప్తారు. మా ఊరు పంపిస్తున్నారు సార్, మా ఊరు వాళ్ళు పోతారు రాజకీయ నాయకులు. అదే సార్, అందుకే మాకు వచ్చినప్పుడల్లా 2-3 వేలు అవుతున్నాయి సార్. రానికి ఛార్జీలు ఒక్కదాని చేసి వెళ్తే లేకపోతే నెలంతా 11,000 ఏడ గడుస్తాయి సార్, గడవవు. మేము కోపం బియ్యం ఒక పూట తిని ఒక పూట తినట్టున్నాం. మాకు ఇల్లు, భూమి, ఆశ అంతా ఏమీ లేవు సార్. రెక్కల కష్టం చేసుకుంటూ ఉంటాం, లేకపోతే లేదు. 3 పిల్లల్ని మా ఆయనను పోషించుకోలేకపోతున్నా. గవర్నమెంట్ ఏమన్నా సాయం చేస్తే ఏదో పెట్టుకుందామని అనుకుంటున్నాం. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏమైనా సాయం చేస్తే బాగుంటుంది సార్. సీఎం రిలీఫ్ ఫండ్ పిల్లలకి ఏమైనా సాయం ఇల్లు చేస్తే బాగుంటుంది సార్. ఏం ఆస్కారం లేదు, ఉండడానికి ఇల్లు కూడా ఏం లేవు సార్. లేదు సార్, మావి ఏం లేవు సార్. అసలు మా పేర్ల మీద అసలు మాకు ఆశ అంతా ఏమి లేవు సార్. ఊర్లో కూడా ఏం లేదు, గుడి చేసుకోవడం. వీళ్ళిద్దరు గవర్నమెంట్ కి వేసినాయి సార్. లేవు సార్, అవన్నీ ఏం లేవు సార్. నాకు కూడా రేషన్ కార్డు లేదు సార్, మా ఆయనకు ఉంది. మేము చేసినాం కానీ రాలేదు సార్. నా పెళ్ళి 15 సంవత్సరాలు అవుతుంది కానీ ఇంతవరకు రాలేదు. చేసిన సార్, చేసిన కానీ రాలేదు. మా పిల్లలకు మాకు లేదు. మా ఆయన మా అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఆయనకు ఉంది కానీ మాకు లేదు. మా దాని మీద ఏం చేసినా నీకు రేషన్ కార్డు మీద పేరు లేదుగా రాదు అన్నట్టు సార్. గ్యాస్ లేదు, ఏం లేదు, కట్టెలపై మేము వండుకొని తింటున్నాం సార్. దానికి అసలు చేసిన సార్, చేసినా కానీ రాలేదు సార్. క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ నా భర్త హెల్త్ కూడా బాగాలేదు. కాకపోతే మాకు ఓన్ హౌస్ అవుతుంది అనే ఉద్దేశంతో అక్కడ ఫ్రీలాన్స్ పేరు మీద ఇస్తుంటే తీసుకున్నాము. అయితే ఏమైందంటే ఇప్పుడు మేము కట్టి కూడా ఒక 3 years అవుతుంది. ఇప్పుడు ఫోన్ చేస్తే ఏమంటున్నాడు, బెదిరిస్తున్నాడు మమ్మల్ని. అసలు నువ్వెవరో కూడా నాకు తెలియదు, నాకు ఇంకోసారి ఫోన్ చేయకు అని ఫోన్ కట్ చేస్తున్నాడు. అంటే మేము డబ్బులు కట్టి మన చుట్టూ తిరగడము, మనకి మేము బీపీలు షుగర్లు తెచ్చుకొని మేము అవసరాలు పడుతున్నాం. వానికి డబ్బులు కట్టి ఇంతమంది ఇట్లా మోసం చేస్తున్నాడు. ఇంతమంది ఇట్లా మోసం చేయకుండా కాకుండా ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ కొత్తగా మళ్ళీ ఇంకోటి ఆన్లైన్ ఓపెన్ చేసి, వెబ్సైట్ ఓపెన్ చేసి మళ్ళీ అదే సైట్లో ఫ్లాట్లు అమ్ముతున్నాడు. ఇప్పటికి మేమే మోసపోయినాము, ఇంకెంతమందిని మోసం చేస్తారో అర్థమైతలేదు. ఈ మీడియా ద్వారా మాకు అంటే మా డబ్బులు మాకు రిటర్న్ రావాలనే ఉద్దేశంతో మేము ఇక్కడి వరకు రావడం జరిగింది ప్రజావానికి. ఈ మీడియా ద్వారా మాకు గవర్నమెంట్ కూడా కల్పించుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.